అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు గ్రామ సమీపంలో హిందూపురం మండలం పగిరి గ్రామానికి చెందిన ఓ యువ రైతాంగ సమస్యలపై తమ బాధను వెలిబుచ్చుకోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్తున్నారు. ఈ యాత్ర 6 రోజుల నుంచి ప్రారంభించారు. ముఖ్యంగా ఈ యాత్ర హిందూపురం మండలం పరిగి గ్రామం నుంచి మొదలైంది. ఇప్పటి వరకు 150 కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగింది. ఇప్పుడు ఈ యాత్ర పామిడి మండలం పొగరూరు గ్రామ సమీపంకి చేరింది. ముఖ్యంగా రైతాంగ సమస్యలపై ఒక యువ రైతు తమ గాలాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర వినియోగించుకోవడానికి ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ, నమస్తే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతాంగ సమస్యలపై ఓ యువ రైతు తన గలాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినియోగించడానికి హిందూపురం మండలం పగిరి గ్రామం నుంచి ఎద్దుల బండి యాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ యాత్ర అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు గ్రామ సమీపానికి వచ్చింది. మీరు చూడొచ్చు. మీరు చూస్తొచ్చు, ఎద్దుల బండి నా వెనకాల వస్తుంది. చూడొచ్చు. నీడలే గ్రామం. ఎందుకు వద్దంటున్నానంటే ఇక్కడ దానిలోకి పాపం ఇబ్బంది. మీరు కూడా పెట్టు. వచ్చాను వచ్చాను.
పంపిరా? అట్లా కాదు, పంపిస్తారులే. నీకు 15 కిలోమీటర్ ఊరి దగ్గర నిలబెట్టుకోవాల్సిందే. నైట్ టైం ఫారెస్ట్ గంటకు 10 పోతే కొట్టినా అంటే 50 కిలోమీటర్లు ఖచ్చితంగా రోజు కొట్టేస్తాను. కానీ కొట్టుకోవడానికి ఇష్టం. ఇది ఎందుకు వద్దంటున్నానంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోట నుండి పవన్ కళ్యాణ్ కుమార్ సార్ని కలవడానికి వెళ్తున్నాను. ముఖ్యంగా నా ఉద్దేశం ఈ ఎద్దుల బండి పైన యాత్ర చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే రైతుల యొక్క సమస్యలు, పాడి రైతుల సమస్యలు, అలాగే మన దేశీయ ఆవులు ఇవన్నీ అంతరించిపోతున్నాయి. వీటి గురించి పవన్ కళ్యాణ్ సార్ తెలియజేయాలని, పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్తే మనకి మంచి జరుగుతుంది. రైతులకు కానీ, మన గోవులకు కానీ, పాడి రైతులకు కానీ అనే ఒక ఉద్దేశంతోనే ఇట్లా వెళ్తున్నాను. ముఖ్యంగా రైతులు పంట ఎన్నో కష్టాలు ఎదుర్కొని, విపత్తులను ఎదుర్కొని పంట పండిస్తే దళారి చేతుల్లో మోసపోతున్నాడు. గవర్నమెంట్ చెప్పిన రేటు కంటే ఇంకా ఇది ఏదో తరుగు అది ఇది అనే ఉద్దేశంతో తగ్గించి రైతుల దగ్గర మోసం చేసి వాళ్ళు ఇది చేస్తున్నారు. యువ రైతులు వ్యవసాయం రేపు రావాలంటే ప్రభుత్వము యువతకు ప్రోత్సహించేలాగే ఏదన్నా పథకాలు కానీ, సబ్సిడీలో కానీ ఇలా ప్రోత్సహిస్తేనే యువ రైతులు ముందుకు వస్తారు. యువ రైతులకు కూడా ఎందుకంటే బిడ్డనివ్వట్లేదంటే ఇలానే వ్యవసాయంలో ఏం రాదని వాళ్ళకు కూడా, ఆడపిల్లల తల్లిదండ్రులకు కూడా తెలిసిపోయింది. రైతులు ఏమి డబ్బులేను, వాటి వల్ల వ్యవసాయ పరంగా ఆర్థికంగా వీళ్ళు ఎప్పటికీ ఎదగలేరని కూడా తెలిసింది. అందువల్లనే పెళ్లిళ్ళు అవ్వట్లేదు, బిడ్డను కూడా ఎవరు ఇవ్వట్లేదు. అందుకే ప్రభుత్వం ఏదైనా ప్రోత్సహించి యువతను ముందుకు తీసుకురావాలి. లేదంటే భవిష్యత్తు తరాల్లో వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు ఉండేది, కల్తీ ఆహారం పెరిగిపోయి అనారోగ్యాలు పాలవుతారని ఇలా పవన్ కళ్యాణ్ కుమార్ సార్కి తెలియజేసి యువ రైతులను కూడా ముందుకు తీసుకురావాలని నా ఉద్దేశం. ఇప్పుడు యువత వ్యవసాయం ప్రోత్సహించకపోతే మళ్ళీ భవిష్యత్తు తరాల్లో పిల్లలకి వ్యవసాయం చేసేవాళ్ళు అని పాఠ్య పుస్తకాల్లో చదవాల్సి వస్తుంది. అందుకే యువ రైతులను ప్రోత్సహించి రైతులు కూడా రావాలి. భవిష్యత్తు తరాలకు మంచి భోజనం అందించాలంటే యువ రైతులు కూడా రావాలి. వాళ్ళు రావాలంటే ఆర్థిక పరంగా ఎదిగేలా ప్రభుత్వం కూడా ఈ చర్యలు తీసుకుంటే మంచిదని పవన్ కళ్యాణ్ కుమార్ సార్ తెలియజేయాలని వెళ్తున్నాము. ఇప్పటి వరకు 180 కిలోమీటర్లు వచ్చిన 6 రోజుల మంది ప్రయాణం చేస్తున్నాను. రోజుకి 25 అలాగా ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాను. ఎన్ని రోజులైనా పవన్ కళ్యాణ్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళి మన రైతుల సమస్యలు తెలియజేస్తే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే వెళ్తా ఉన్నాను. నేను ఒక్కనే వెళ్తున్నానన్నా. నెల కావచ్చు, 1.5 నెల కావచ్చు, ఎన్ని రోజులైనా కానీ సార్తో కలిసి రైతుల సమస్యలు తెలియజేసి అలాగే మన ఎద్దులు కానీ, మన దేశీయ ఆవులు కానీ వీటిని కూడా సంరక్షించేలా ఏదైనా చర్యలు తీసుకోవాలి సార్. ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయి. కానీ దేశీయ ఎద్దుల్ని కషాయ వాళ్ళకి కబేలాలకు తరలిచ్చేస్తున్నారు సార్. అందువలన వీటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిది సార్ అని తెలియజేయాలని కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక గోశాల ఇలాగ నిర్మిస్తే ఎద్దులను, ఆవులను కాపాడుకోవచ్చు. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక గోశాల ఉండాలని కోరుకుంటున్నాం సార్. మా పేరు నవీన్ కుమార్ సార్, ఊరు శాసనకోట.